ధూమ్ధామ్ ముచ్చట్లకు మా షెల్ వస్తుందోల్లా. అరే అవల్లా మా షెల్లనే పట్టుకొచ్చిన మంగళవారం పొద్దునే అటు బాలాపూర్ దిక్కు పంపిన. ఇక అక్కడి ముచ్చట్లు పట్టుకరావే నీకు జర పుణ్యం ఉంటుంది కానీ అని అన్న. ఇక ముచ్చట్లు పెట్టమంటే ఒక పెడుతుందా అనమ్మా అసలు. వామ్మో, మరి బాలాపూర్లా మా షెల్లె ఏ పాటు రిపోర్టింగ్ చేసింది, జనంతో ఏం మాట్లాడింది, అది ఎట్లా ధూమ్ధామ్ చేసింది, ఏంది కథ, ఏది ఓ మల్క చూద్దాము. ఓ అన్నా, ఓ కెమెరామెన్ అన్న నిన్నేనే. ఇక నీ కెమెరాను ఒక్క మల్క మా షెల్లె దిక్కు పెట్టినావా? షెల్లె, ఓ షెల్లె ఆగు చూడురి. ముందుగా జై బోలో గణేష్ మహారాజ్ కి, బాలాపూర్ గణేష్ మహారాజ్ కి. మన ఎంబడి భక్తులు ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? అయ్యో సిగ్గుపడద్దు, మంచిగా చెప్పుకోవాలి పేరు. ఎన్నేళ్ళ సందత్తారు ఇక్కడికి? బాలాపూరేనా మీ ఊరు? బాలాపూరే. అక్క మీ పేరు? నా పేరు అనుష. అవుగనక్క, ఇప్పుడు ప్రతి సంవత్సరము లక్షలు దాడుతూనే ఉన్నది కదా, మరి ఈ పైసలంతా ఏం చేస్తారు అన్నట్టు వీళ్ళు? ఏం చేస్తారంటే ఇక మన ఖర్చు, పబ్లిక్ ఖర్చు అనేది ఇక అన్నిటికీ పెట్టుకుంటారు. మన ఎంబడి ఇంకా చిన్న పిల్లలు వచ్చడం అందున్నారు. వాళ్ళ గణేశుడు అంటే ఎంత ఇష్టము ఏందనేది కనుక్కుందాము. పేర్లేందిరా? మనశ్రీ, గాయత్రి. అవునా, మీ గణేశుని ఎప్పటికి మొక్కుతారా? మొక్కుతాం. మీ గణేశుని పాటలు వచ్చా? ఏదో ఒక పాట పాడుర్రి. లడ్డు చిన్నది, పేరు పెద్దగా ఉన్నది, బాలపురం బస్సులకు వరాలిస్తూ ఉన్నది, లడ్డు చిన్నది. ఇప్పుడు గణేశుడిని నువ్వేం మొక్కినావు? ఇప్పుడే పోతున్నా. ఇప్పుడే పోతున్నావా? ఏం మొక్కనికి పోతున్నావు? ఏం మొక్కనికి పోతున్నావు? గణేష్. ఏం మొక్కనికి పోతున్నావు అంటే గణేశుని మొక్కనికి పోతాడట. మంచిగా ఇచ్చిండు ఆన్సరు. మా యూత్ ఉన్నది మళ్ళీడా, ఒకసారి యూత్ ని ఫోకస్ చేయ అన్న జరంతా. మా యూత్ ఉన్నది, ఒకసారి నాటికి పోతా. జరిగేశా అక్క చెల్ల అన్నాడు. మంచిగున్నారా? నువ్వు మంచిగున్నావా? మంచిగా మీరు మంచిగా మంచిగున్నా. మనం గట్రా సిగ్గుపడద్దు, చెప్తా మీద స్ట్రాంగ్ ఉండాలి. వినాయకుడు ఎట్లుంటాడు? స్ట్రాంగ్, మనం అంతకన్నా స్ట్రాంగ్ ఉంటాం. అయితే మన పేరేందో? అనుష. అనుష. నేను ఒకటేసారి అనుష్క అనుకున్నా కానీ. ఇక చెప్పాలి ముచ్చట. బాలాపూర్ గణేశుడు అంటే నీకేం తెలుసు? లడ్డుకు ఫేమస్ బాలాపూర్ గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే భక్తుల సందడి, ఉత్సవ కమిటీ వాళ్ళ సందడి హడావిడిగా అనిపిస్తుంది. అండ్ దేవుణ్ణి చూడటానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక భజన పాట అందుకో అమ్మ, ఒక్కటి అందుకో. జై గణేష జై గణేష జై గణేష దేవా. 2010 5,35,000తోని కొడాలి శ్రీధర్ బాబు కొనడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు కొన్నారు, ఎట్లా అనిపించింది, అప్పుడు ఫీలింగ్ ఏందనేది మనం అడుగుదాము. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు కొడాలి శ్రీధర్. 2010లో 5,35,000కు పాడానమ్మా. ఇప్పటికీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పటికీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అంటే ఇది నిజంగా మంచి ముచ్చట్నే. ఎందుకంటే దేవుడు ఎంత ఫాయిదా ఇచ్చిండు అంటే, ఇప్పుడు కొన్నారు 2010లో కొన్నారు, దేవుడు ఏ పాటు ఫాయిదా ఇచ్చిండు మీకు? మాకు చాలా రకాలుగా రియల్ ఎస్టేట్ కానీ వృత్తిపరంగా కానీ అన్ని విధాలుగా నాకు బాగా డెవలప్ అయ్యి, నా దగ్గర నుంచి తీసుకెళ్ళి మా మిత్రుడు పొలంలో చల్లుకుంటే 3 రెట్లు పంట పండింది. ఇక మనం ఇవాళ బాలాపూర్ లడ్డు గెలుచుకున్న లక్ష్మణ్ రెడ్డి అన్న దగ్గర ఉన్నాము. ఇక అన్నకు సంబరం ఏ రకంగా ఉన్నది, ఎట్లున్నదనే ముచ్చట్లు మనం కనుక్కుందాము. అన్న నమస్తేనే. నమస్తే చెల్లె. ముందుగా లడ్డు గెలుచుకున్నావు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫీలింగ్ ఎట్లుంది? చాలా బాగుంది చెల్లె. ఎందుకంటే మీ వదిన అన్నది, తర్వాత నా కొడుకు నా భార్య అన్నది, నా బిడ్డ అన్నది. నా బిడ్డ అమెరికాలో ఉంటది. లడ్డు నువ్వు 4 సార్లు ట్రై చేసినావు, సార్ ట్రై చేయి, దేవుడు ఇస్తాడు. నాకు కూడా ఎందుకు అట్లా ఉంది. 4 సార్లు ట్రై చేసిరా? లాస్ట్ కు మీకు ఒకటి ఎరికేనా అన్న, ఇది 31 సంవత్సరము మీరు గెలుచుకున్నది 30 లక్షల 1,000 అంటే ఇది సిమిలర్ గా దాదాపుగా 31 సర్ప్రైజ్ చెల్లె. ఇది చాలా గెలిచినావు, లేట్ అయితే అయింది కానీ ఇదైతే మంచిదైంది నీకు. అవును చెల్లె, చాలా మంచిదైంది. లడ్డు పంపిస్తావా? తప్పకుండా చెల్లె. అలా ఏం ఆనందం అనిపిస్తుంది బాలాపూర్ కాడ? మాటలతో చెప్పేటట్టు ఉన్నది. మళ్ళీ కలుద్దాం, గాయలు చేసుకుందాం తెలుసా. ఇక పార్టీ చేసుకున్నాడే, పార్టీ చేసుడు, దావత్ చేద్దాం. పెద్ద తెలంగాణలో పెద్ద దావత్, ఈడికెళ్ళి అంత గట్లనే చేద్దాం. ఎంత మీరు తప్పుడు చేయరు, దావత్ చేద్దాం. ఇక బాలాపూర్ లడ్డు అయితే ఏలం పాట అయిపోయింది. మనతో పాటు నెక్స్ట్ అప్కమింగ్ యూత్ ఉన్నారన్నమాట. మొత్తం పురాన్ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి కోరికలు కోరుకున్నారో ఇక చెప్పాలి వరుసంపడి. దేవుని ఏం కోరినావు? నేను మంచిగా బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకున్నాను. పెద్ద బిజినెస్ పెట్టినట్టే బిజినెస్ అంతేనా? అవును మేడం. రావాలి బాబు,
ప్రోగ్రామ్. ఇగో నేను సుభాషిత రత్నాల పద్యాలు అడుగుతలేను నాన్న, గణపతి బప్ప మోరియా ఎట్లున్నాడని అడుగుతానా, భయపడద్దు సరేనా? ఇప్పుడు ఇక దేవుణ్ణి ఏం కోరుకున్నావురా? నేను మంచిగా చదువుకోవాలి, ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నా. ఇంటరా? ఇంటర్. ఓ అమ్మ, పెద్దగానే పెరిగినావు. పెరిగినా. చూస్తే చిన్నగా ఉన్నావు, చదివేమో పెద్దగా ఉన్నది. పేరేం తమ్మి? లోకేష్ రెడ్డి. లోకేష్ రెడ్డా? టీ న్యూస్ లో ధూమ్ ధామ్ ముచ్చట్లు చూస్తావా? ఇక ఇవాళ పడుతుంది, ఇది నువ్వు చూసుకోవాలి. ఏ క్లాసే తమ్మి? 8th క్లాసా? పరీక్షలు పాస్ అవుతావా తప్పుతావా? పాస్ అవుతావా? దేవుని ఏం మొక్కినావు నిజం చెప్పాలి. అన్న జర చెల్ల దగ్గర పెట్టే మైకు. పేరేంది చెల్ల? ప్రణవి రెడ్డి. ప్రణవి రెడ్డి. ఏం క్లాసు? 8th. పాటలు గీటలు వాడతావా? ఏ మన గై రావా మరి ఆటలు? మరి దేవుళ్ళు ఏం కోరుకున్నావు? మంచిగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ రావాలని. మంచిగా చదువుకోవాలని కోరుకున్నావా? సెలవులు ఎక్కువ రావాలని కోరుకున్నావు? ఇప్పుడు నిజం చెప్పాలి. మంచిగా చదువుకోవాలని. అంతేనా? మరి సెలవులు అంతా? జై గణేష్ మహారాజ్ కి సూపర్ సూపర్. మన దాంట్లో షెట్మార్లు బల్పాలు ఎవరు దొంగతనం చేసేటోళ్ళు లేరు కానీ మరి తెల్లంగి బాలుడు చిన్న బాలుడు ఏ క్లాస్ రా నాన్న? 5th క్లాస్. 5th క్లాస్. బాగా చదువుతావా? ఏమైతావు పెద్దగా అయినాక? క్రికెటర్. క్రికెటరా? ధోనా? ఇక్కడ మీరు చూడాలి, మరొక్క ధోని నా పక్క పొంటున్నాడు. మన తర్వాత విరాట్ కోహ్లీ మన పక్క పొంటున్నాడు. మళ్ళా తర్వాత మనకు దొరుకుతాడో దొరకడో, సెల్ఫీ దొరుకుతాడో దొరకదో, ఈ వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోరు. ఇక్కడ బాలాపూర్లో హనుమాన్ టెంపుల్ కానే ఉన్నాం మనము. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? డాక్టర్ అవ్వాలి. చూసినావా, డైరెక్ట్ డాక్టర్కే సూట్ పెట్టింది. మరి బాలాపూర్ గారు శ్రద్ధ కోరినావా? ఇక మనతో పాటు ఒక అక్క ఉన్నది, అక్కతోనే మాట్లాడదాం. మరి అక్క ఏం కోరుకున్నది, దేవుడు అక్కకేమి ఇచ్చిండు? ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? 4 years అవుతుంది. అత్తగారిల్లా అవ్వగారి? అత్తగారి. మొగని వేసుకొని ఇక్కడికి వచ్చినావు అన్నట్టు పటాయించినవా లేకుంటే ఎట్లా అన్నట్టు? పటాయించుడే. ఈ అవయ్యాలు రేపు ఎవరు వింటారన్న ఆయన పటాయించుడే. సరే ఓకే, ఒప్పుకున్న వేసుకున్నావు కదా ఇట్లా. మళ్ళీ బాలాపూర్ కూడలేను మొత్తానికి. బాలాపూర్ లడ్డుకు ఇంకా మీరే అన్నట్టుగా. మొత్తానికైతే మరి అక్క ఏం కోరుకున్నది, ఏం కావాలనుకున్నది? నేను ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. గట్టిదే పట్టింది గవర్నమెంట్ జాబ్ అంటే. మరి దేవుడు ఇక చూస్తాడు, ఇక పక్కా వస్తుంది డ్యామ్ షూర్. ఎందుకంటే భగవంతుని గట్టిగా మొక్కినామంటే నమ్మకం ఇంపార్టెంట్. బాలాపూర్ వినాయకుడికి ఏం మొక్కుకుంటే అది జరుగుతుంది. అంతే కదా. నేను ఏదో జస్ట్ దేవుడికి ఏం కోరినామని అడుగుతున్నా. ఎగ్జామ్లో పాస్ కావాలని. అంతేనా? అంతే. కాదు, ఇప్పుడు దేవుడు ఎందుకు పాస్ చేసాడు? మనం చదువుకుంటే మనమే అవుతాం కదా పాస్. చదువుకొని దేవుడిని పాస్ చేయమని అడగాలి. చదువుకోవాలి, దేవుడా పాస్ అని 100 times పేపర్ మీద రాయాలి. కథం సెట్. బాలాపూర్ స్వామిని కోరుకున్నావా? మంచిగా కోరుకున్నడే కాదు, మంచిగా చదువుకుంటే మెదడత్తది, బ్రెయిన్ వస్తుంది, దాంట్లో అన్నీ ఎక్కుతాయి. సరేనా? ఇంకోసారి వెనక్కి పోవద్దు, సరే కదా? ఇక గిదుల్లా ముచ్చట.